జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రేపు వెలువనున్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగనున్నది. ఇక్కడ ఇప్పటికే టేబుల్స్ కావచ్చు అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు, అన్నిటిని కూడా సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. మొత్తం 700 బూతులకు 407 బూతులకు సంబంధించి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 42 టేబుల్స్ దగ్గర ఈ ప్రక్రియ అనేది 10 రౌండ్లో ఈ ఫలితాలు అనేవి జరగనున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఎగ్జాక్ట్లీ 8 o'clock ఈ ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతున్నది. దాదాపు సాయంత్రం 4 గంటల లోపు ఈ ప్రక్రియ అనేది పూర్తి అవ్వడానికి కూడా అవకాశం ఉంది. మనం టేబుల్స్ దగ్గర చూసుకోవచ్చు. ప్రతి టేబుల్ దగ్గర 6 నుండి 7 బూత్లకు సంబంధించినటువంటి ఓటింగ్స్ అనేవి ఇక్కడ మొత్తం కూడా కౌంట్ చేస్తారు. మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర ఒకవైపు రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, ఇంకోవైపు ప్రతి ఒక్కరు అటు ఏజెన్సీలు కావచ్చు, ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఒకరు ఉండడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు ఏదైతే వాళ్ళకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏవైతే గుర్తులు కావచ్చు వాటినన్నింటిని కూడా ఇక్కడ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు కావచ్చు వీటినన్నింటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు కావచ్చు వాళ్ళకు కొంచెం ఈజీగా అవడానికి మొత్తం కూడా వీటిని ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఉదయం 8 గంటలకి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి టేబుల్ దగ్గర దాదాపు 10 బూతులకు సంబంధించినటువంటి 7 నుండి 8 బూతులకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్ కి ఫలితాలను ఒకవైపు డిస్ప్లే ఆధారంగా బయట కూడా డిస్ప్లే చేయనున్నారు. ఒకవైపు దీన్ని దాదాపు సాయంత్రం 4 గంటల లోపే ఫలితాలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. ఈ నెల 11న ఎంతో ఉత్కంఠగా అన్ని పార్టీలు అటు ప్రధాన పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలు కూడా ఎంతో పోటాపోటీగా ఇటు పోటీ పడ్డాయి. మొత్తం కూడా దాదాపు నెల రోజులు మొత్తం కూడా ప్రచారంతో మునిగిపోయింది. సో ఎవరు నిలబడతారు, రేపు ఎవరు జూబ్లీహిల్స్ లో ఒకవైపు అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నిలబడుతుందా, ఇంకోవైపు ఏదైతే బీఆర్ఎస్ సీటుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు మరోసారి పట్టం కడతారా అని కూడా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. మన విజువల్స్ లో చూస్తున్నటువంటిది ఇక్కడే ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది జరగనుంది. దీనికి సంబంధించి ఒకవైపు ఆర్ఓ కావచ్చు, ఇంకోవైపు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ప్రతి చోట మొత్తం ఒకవైపు పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు కావచ్చు వాటి మొత్తం కూడా మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉంటాయో అవి లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అనంతరం ఈ ఓటింగ్ అనేది ఏదైతే బ్యాలెట్ బాక్స్ లోని ఓట్లు అనేవి అనంతరం లెక్కిస్తారు.